మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ని మీరు చూడగలరు. ఇవాళ మన కిచెన్లో ఒక సరికొత్త చట్నీని మీకోసం తీసుకువచ్చింది మీ కిచెన్ కడప. కొత్తిమీర పుదీనా చట్నీ ఏంటి అనుకుంటున్నారా? చూడండి, మరి మీకే తెలుస్తుంది. కమ్మని పుదీనా ఫ్లేవర్ ఉన్న ఈ చట్నీని పులగం అన్నంతో కానీ వైట్ రైస్తో కానీ వేడివేడిగా తింటే అబ్బో చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దామా? మరి కావలసిన పదార్థాలు ఏమిటో ఒక్కొక్కటి చూద్దాం. 5 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, 5 ఎండుమిరపకాయలు, 1 కప్ తరిగి ఉంచుకున్న ఎండు కొబ్బరి, చిన్న నిమ్మకాయ అంత చింతపండు, 1 కట్ట పుదీనా, కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, 3 టమాటాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కట్ట కొత్తిమీర. ముందుగా కొత్తిమీర, పుదీనా మంచినీటిలో బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుందాం. దీనితో పాటుగా టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు 1 నిమిషం పాటు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఎక్కువ మాడనివ్వకండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలను మరియు ఎండు కొబ్బరి, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పెనంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొత్తిమీర, పుదీనా మరియు కరివేపాకు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. తరిగి ఉంచుకున్న టమాటాలను వేసి బాగా మగ్గే వరకు 10 నిమిషాల పాటు వేయించుకుందాం. టమాటాలు పెనంకు అంటుకోకుండా గరిటెతో కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, టమాటాలు, ఎండుమిర్చి, కొబ్బెర, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి 5 సెకండ్ల పాటు మిక్సీ పట్టిన తర్వాత ఓపెన్ చేసి నానబెట్టి ఉంచుకున్న చింతపండును, అందులో ఉన్నటువంటి నీటిని, సాల్ట్ను యాడ్ చేసి మరొక్క 5 సెకండ్ల పాటు మిక్సీ పట్టండి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని తిరగవాత పెట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి, కమ్మని కొత్తిమీర పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా పులగం అన్నంతో కానీ లేకోకుంటే వైట్ రైస్తో కానీ తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేస్తారు కదూ. ఇది ఇవాల్టి వీడియో. మరొక టేస్టీ వంటకంతో మీ ముందు ఉంటుంది మీ కిచెన్ కడప.